నాయకుడు వినోదం నెక్స్ట్ పార్టీ గురించి చెప్పారు. పార్టీ ఒక 2 నిమిషాలు మాట్లాడారు. పార్టీ నాయకులు నమస్కారం. సభ ఇది ఆటో సంక్షేమ సంఘం జగిత్యాల 2021 ఎన్నికల్లో పట్టణ వార్డు కౌన్సిలర్ పట్ల సంగారావు గారికి పేరుపేరిన కార్మికులకు కూర్చున్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఈ మధ్య ఆటో యూనియన్ అభివృద్ధి చెందాలని ఎంతో శ్రమిస్తున్నారు. ఆ దిశగా ప్రయాణం చేయాలని మమ్మ రాజు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క డ్రైవింగ్ 10th వాళ్ళకి లేకుండా కానీ సరే ఇస్తామని ఉన్నది. ప్రతి ఒక్కరికి బ్యాచ్ నెంబర్ 10th వాళ్ళు లేకుండా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాము ప్రోత్సహిస్తున్నారు. ఈసారి అందరూ దాని వినియోగ ధన్యవాదాలు. మన 17 మేడం మాట్లాడుతూ మాతో పాటు చేసినటువంటి గౌరవ 17వ వార్డు కౌన్సిల్ సభ్యులు సోదరిమణి శ్రీమతి పద్మశేఖర్ గారికి పెట్టినటువంటి ఆప్షన్ మెంబర్స్ మన టౌన్ ప్రెసిడెంట్ సతీష్ ప్రమాణ స్వీకారం. దీనికి మా అందరిని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సంజయ్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ల భాగంగా హైదరాబాద్లో మీటింగ్కి పోవడం జరిగింది. ఎందుకంటే వారే మీరు, మీరే వారు అయినా కానీ వారు లేకున్నా కానీ మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పుకొని చెప్పారు. మీ అందరూ కూడా సరైన శుభాకాంక్షలు. సంతోషం. జగిత్యాల పట్టణ 6 కిలోమీటర్ల పరిధిలో దాదాపు నాకు తెలిసి 2000 పైచలకు ఆటోలతో కార్యవర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. చాలా పద్ధతి ప్రకారంగా మీ యొక్క సంక్షేమం కోసం మీ అందరి యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా అవసరానికి అన్ని విధాల మీద న్యాయం జరగాలని ఒక కార్యవర్గాన్ని ఏర్పడేస్తున్నారు. మరి జగిత్యాల పట్టణం మరి చాలా విస్తరించున్నది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి IPS IAS అధికారులు కూడా రావడం జరిగింది. మరి మనం ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రథమ పౌరులు శ్రీమతి భోగస్ రావణి గారు, కౌన్సిలర్స్, ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. మీకు తెలుసు 2018 నుంచి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు. రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి, చాలా కష్టం ఉండే. ఇప్పుడు సంజయ్ నగర్ నాయకత్వంతో కొన్ని రోడ్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, మనకు సిగ్నల్ లైట్లు కానీ, మనకు కెమెరాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో మీకు కూడా సౌకర్యాలు ఉంటాయని నేను భావిస్తున్నా. మీరు కూడా మరి ఎందుకంటే మనకు DTO గారు ఒక ఉన్నత అధికారి మనకు ఉన్నాడు. ఇటు రక్షణ అధికారులు SP గారితో సహా ఇక్కడ CI గారు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండడం జరిగింది. మరి వాళ్ళ నియమ నిబంధనలు కూడా ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. మీరు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఆటోల మనిషి తప్పిపోయినా కానీ తీసుకుపోయి అప్పచెప్తున్నారు, సెల్ ఫోన్ అయినా కానీ అప్పచెప్తున్నారు, వాళ్ళ పైసలు బంగారం అయినా కానీ అప్పచెప్తున్నారు. మీ అందరూ మేము అప్రిషియేట్ చేస్తున్నాం.
అట్లాంటి మంచి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులు మీరు. మరి మీకు కూడా రెక్కాడితే డొక్కాడుతుంది. మిమ్మల్ని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీ ఆటో కార్మికులందరూ కూడా పన్ను మాఫీ చేయడం జరిగింది. వారికి మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏ రాత్రైనా పగలైనా ఏ అవసరం ఉన్నా మరి సంజయ్ నగర్ మీకు ఉంటారు. సంజయ్ నగర్ వెంబడి మా జగిత్యాల పట్టణ పురపాలక సంఘ మా నాయకులు ఉంటారు, మా కౌన్సిలర్లు ఉంటారు. ఎల్లల వేళ మీ వెంబడి మేము ఉంటాం. మీరు అన్ని తీరులా ముందుకెళ్ళాలని, అన్ని తీరుల సంక్షేమం ఉండాలని. ముఖ్యంగా కూడా ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ లేదు కాబట్టి మీకు పార్కింగ్ ప్లేస్ లేదు. నేను కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పార్కింగ్ ప్లేస్ ఏదైతే మీకు ప్రొవిజన్ లేదు, యాక్చువల్గా జగిత్యాల పార్కింగ్ ప్రొవిజన్ లేదు, వాకింగ్ ట్రాక్ లేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మననే కొత్తగా ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్ తీర్మానం చేసి పంపడం జరిగింది. అవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా మొన్న టవర్ దగ్గర 2 ప్లేస్లో 4 వెహికల్స్ ఎంట్రీ లేకున్నా కానీ మరి సంజయ్ నగర్ చదువుతో మన కౌన్సిల్ సభ్యులతో సమావేశమై మరి సిఐ గారికి చెప్పి ఆ బోర్డ్స్ కూడా 1 వే బోర్డ్స్ కూడా తొలగించడం జరిగింది. అక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు అందరూ మంచిగా ఉండాలి. మీ సంక్షేమ ఏదైతే ఆటో యూనియన్ ఉందో అది మంచి ఎదగాలి. మీరు అందరూ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా సంజయ్ గారి పక్షాన, మా దావా వసంత గారి పక్షాన, అదేవిధంగా మా పురపాలక సంఘ కార్యవర్గ సంఘాన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నేను ఎప్పటికీ చెప్పింది అందరికీ, ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఈయన జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. కానీ మనం అందరం ఇలా యూనిఫామ్ ధరించి చాలా మంచి పని చేస్తున్నాం. ఎలక్షన్ ఎందుకు పెట్టడం జరుగుతుంది 2 సార్లు ఒకసారి. ఇంతకుముందు జరిగింది వేరే, ఇప్పుడు జరిగింది లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఏ డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ అంతా తెలియగా చేయక మనం చేసిన పనులు తప్పు బాగున్నాయి. కానీ 2 సంవత్సరాల నుంచి మంచి జరిగింది, ఇంకా జరగబోయేది ఇంకా చాలా మంచిగా ఉంది. నేను అందరికీ ఎప్పటికీ చెప్తున్నా, నేను మనం అందరితోటి మంచిగా ఉండాలి, బాగుండా పని నడపాలి. లొల్లీలు అవి పెట్టుకోవద్దు, గొడవ పెట్టుకోవద్దు. పార్కింగ్ ప్లేస్ చూసుకొని పార్కింగ్ ప్లేస్ కూడా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, నాకు ఎక్కువ స్పీచ్ చేయడం రాదు, దీన్ని ఏమైనా తప్పైతే క్షమించండి. కానీ అందరూ ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరు డ్రైవర్లు వాళ్ళే లీడర్లు. ఎందుకంటే ఆ రోడ్ వేసి మమ్మల్ని గెలిపించడానికి ఇక్కడ స్టేజ్ మీద లేవడానికి మీరే లీడర్లు, నేను కాదు. కానీ మీరు ఎంత మాకు ఇచ్చిన గౌరవం చాలా మంచిగా ఉంది. ఆ గౌరవంతో ఇలా స్టేజ్ ఎక్కినాం మేమందరం. మీకు కూడా ఆ గౌరవం ఇవ్వాలనుకునే మేము ఇంత తల్లాడుతున్నాం, ఇంకా తల్లాడుతాం. మీకోసం పనులు చేయాలనుకుంటున్నాం, మంచి పనులు చేస్తాం కూడా. ఇవాళ సార్ గారు లేదు, సార్ హైదరాబాద్ గారు డీటీఓ గారు వచ్చారు, వాళ్ళు కూడా బిజీ ఉన్నారు కొంచెం. ఇక మన మేడం గారు ప్రత్యేక ప్రోగ్రాం తీసిపెట్టి మన కోసం టైం కేటాయించి మన సభకు వచ్చి మనకు 2 ముచ్చట్లు చెప్తారు. మంచిగా సైలెంట్ అయిందండి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన మున్సిపల్ ఇక్కడున్న ముందట అటు సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఈ కార్మిక సంక్షేమం తరఫున మీ ముందు మా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న ఇక్కడ మీకు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి క్షేమం కోరుకుంటూ ప్రతి విషయంలో ముందుండి మనకు అభివృద్ధిలో ఇక్కడ ముందుండడం జరుగుతుంది. మీకు ఏదైనా సంక్షేమం, కార్మికులకు ఏదైనా సంక్షేమం తరఫున మన సంజయ్ అన్న మీ ముందుండి ప్రతి విషయంలో పోరాడతాడని మేము అందరం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అలాగే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులతో కూడా సమన్వయం చేసుకొని వాళ్ళతో కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే మీకు మంచిగా ఉంటుంది. ఇవాళ కూడా మన ట్రాఫిక్ ఎస్ఐని పిలిస్తే బాగుంటుండే. ఎందుకంటే మీకు ఎల్లప్పుడూ వాళ్ళతోటే మీకు సమస్యలు ఉంటాయి, ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులతో సమస్యలు ఉంటాయి.
ఎందుకంటే ఇప్పుడు నడిపేది టౌన్లో మొత్తం మీ ఓన్ టౌనే కదా అక్కడ సంక్షేమం 6 కిలోమీటర్ల పడతాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ట్రాఫిక్ వాళ్ళతో కూడా సమన్వయం పంచుకోవాలి. మీకు ఇందులో కూడా కార్మికులకు కొంచెం ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది. అది మీ అధ్యక్షులను కోరుతా ఉన్నా, కార్మికుల ఇన్సూరెన్స్ చేయించి ఉంటే బాగుంటుంది. లేదు అని అంటే ఇక్కడ మన సభ్యత్వం కూడా నడుస్తున్నది. కార్మికుల సభ్యత్వం తీసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందని ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఏ సమస్య ఉన్నా జగిత్యాల మీకు ఇక్కడ మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. మీ సమస్యలు ఏమన్నా తీర్చాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. అధ్యక్షులు మహమ్మద్ హాజీ గారికి, గౌరవ అధ్యక్షులు పరిచయస్తులు ఇంకా యాక్టివ్గా లెక్కన ఆధారపడి ఉంటుంది. ఈ రోజు గడిస్తేనే మరి మనకి ఈరోజు ఫుడ్, ఈరోజు మనకి కడుపు నిండేది అనేది ఉంటుంది. అలాంటి కష్టించే తత్వం ఉన్న వాళ్ళు మా ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా మరి ముఖ్యంగా మరి మొన్నటికి మొన్న మరి అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచమంతా, మనమనే కాదు ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారితో పోరాడము. అప్పుడు మరి ముఖ్యంగా మా ఆటో యూనియన్ సోదరులు అనేది చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా కానివ్వండి, మరి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మరి చాలామంది మా పరిచయస్తులు కూడా చెప్పి ఉన్నారు. అప్పుడు కూడా మరి కొంతమంది దాతల సాయంతో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ఉన్నారు. మేమందరం కలిసి కూడా మరి ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. డెఫినెట్గా మరి ఇప్పుడు నూతన కార్యవర్గం ఏర్పడింది. మరి మహమ్మద్ హాజీ గారు ఎప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా మాకు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు, లేకపోతే దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటారు. మరి అలాంటి ఒక వ్యక్తి అంటే ప్రజల గురించి, మరి మీ ఆటో యూనియన్ సభ్యుల గురించి కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా, మొన్న ఇప్పుడని కాదు అంతకు ముందు నుంచి కూడా మేము అంటే చైర్మన్గా వచ్చినప్పటి నుంచి కూడా ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఒక సంక్షేమం మీద, అలాంటి ఒక మీ అందరి బాగోగుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఈరోజు అధ్యక్షులుగా కావడం సంతోషకరంగా ఉంది. వారికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ సభ్యులందరికీ కూడా. మరి మీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని, అలాగే మీ అందరూ మీ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో మీ ఆటో యూనియన్ అభివృద్ధి చెందడంతో పాటు జగిత్యాల పట్టణ అభివృద్ధిలో కూడా మీరు అందరూ పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఉంది. మరి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అలాగనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కొంత వేల మంది జనాభా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ పోతూ ఉంటారు. మరి షాపింగ్ పరంగా కానివ్వండి, వివిధ వాణిజ్య పరంగా చాలామంది వస్తుంటారు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్య అంటే కొన్ని వేల మంది వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అందులో చాలా వరకు జనాభా మన ఆటో వాళ్ళని ఆశ్రయిస్తారు రవాణా పరంగా. మరి షాపింగ్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానివ్వండి, పనులు ఏదైనా కానివ్వండి, మన ఆటో వాళ్ళని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి మీ మటుకు మీరు కూడా డెఫినెట్గా మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పరంగా మీ సహాయం ఎంతో అవసరం. మరి ట్రాఫిక్ ఉన్న చోట కానీ డెఫినెట్గా మెల్లిగా వెళ్ళడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ఎందుకంటే మీకు మంచిది, మీ ద్వారా ప్రజలందరికీ కూడా మంచిదని ఈ విషయంలో మీరందరూ కూడా సహకరించాలని, మున్సిపాలిటీకి సహకరించాలని, పట్టణ అభివృద్ధికి అలాగే పట్టణ సంక్షేమానికి కూడా మీరందరూ కూడా పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇందాక ఇద్దరు అడిగారు, డెఫినెట్గా మీకు అవసరం ఉన్నట్లయితే డెఫినెట్గా ఆటో స్టాండ్స్ని కూడా మున్సిపల్ తరఫున ఏర్పాటు చేయడానికి సమస్య ఏదున్నా కూడా మున్సిపల్ పక్షాన కానివ్వండి, లేకపోతే పర్సనల్గా కానీ ఎనీ టైం మీరు మా మద్దతు రావచ్చు. డెఫినెట్గా ఏ సమస్య పరిష్కారానికైనా మేము మీకు ముందుండి పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని, మీ సమస్యలు ఏదున్నా కూడా ఎనీ టైం మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి నూతన కార్యవర్గాన్ని అందరికీ, అధ్యక్షుల వారికి, కార్యదర్శుల వారికి అందరికీ కూడా పేరు పేరున, కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు, హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాధారణంగా నన్ను పెట్టి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మొహమ్మద్ హాజీ అని నేను జగిత్యాల డిజిటల్ ఆటో సంక్షేమ సంఘ నియమాలు అని సమకూర్చాలని నా తోటి కార్మిక సోదరులందరినీ అందరి బాధలను నా బాధలుగా స్వీకరించి కులమత భేదాలు లేకుండా అందరితో సగర్వంగా నడుచుకుంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.
ఉమ్మడి అబ్దుల్ బాబాను నేను నిధులాట సంక్షేమ సంఘం 2021 ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. నా ఇష్టపూర్వకంగా నా మనస్సాక్షిగా ఆటో ఎవరేమైనా చూపిన ప్రమాణం చేయను. ఎన్నికల కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నదో వాటి సత్వర పరిష్కారం జిల్లాట సంక్షేమ సంఘ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలు, పవన్ ప్రెసిడెంట్, మన ఆనందరావన్న వైస్ ప్రెసిడెంట్ నాకు నమ్మి చాలా భారీ మెజార్టీ ఇచ్చారు. నేను రుణపడి ఉంటా అందరికీ. ప్లస్ మరియు పిలవంగానే అందరు వచ్చారు. వచ్చినందుకు కూడా నేను నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉంటాను. President.